महागणपतिम् महागणपतिम् मनसा स्मरामि 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 महागणपतिम् वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् महादेवसुतम् महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारेकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मारेकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక
మకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేను అని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారక ఆదిత్యాయ వదేజో భవ విష్ణుశ్రీమాన్ మగ మీకు నేను చెప్పాను కదండి మీరు చెప్పండి ఖాళీ ఉంటే టైం ఉందంటే శుభమూర్తే స్వావధానః సురగ్రే స్వావధానః లక్ష్మీనారాయణः సావధానः ఓం నమః స్వాహ సత్వరారుణిమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞమదే దైవీ స్వస్తిరస్వః స్వస్తిర్నామదేవదేవస్తు జనదే చిత్తవస్పర్యవం దుష్యాన్ దుష్యాన్ దేహః స్వస్తిరః సహస్రాక్ష సహస్రపాత్ సర్వం దృష్టవా వృత్తాక్ష విష్టకసాంగం चंद्रमामसो जातः शुक्लो सूर्यो अजायत धातुश्चाग्निश्च प्राणाध्यायो जायत शाव्य आशीदन्तरिक्षं श्रीविष्णोऽभ्यो तमोकदाः अभ्यां भद्रस्तोकादो विद्यतेयनाय प्रजापतिश्चर जगद्धेवन्तः अजायमानो भवतां जायते
तस्य धीराः पुञ्जानं दिव्योगम् मरीचीनां परिरक्षन्ति वेदसः यो देवेभ्यः आरभते यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ब्राह्मणे हर्षं ब्राह्मणं जनयन्तः देवाग्रे परब्रह्म यस्दैवं ब्राह्मणोऽभ्यात् तस्य देवा सम्पदेते परिष्ठते लक्ष्मी सत्योगो भोरात्रे भास्वे नक्षत्राणि रूपम् अश्वव्याक्रम् विष्णुं मनिषाण मधुं मनिषाण सर्वं मनिषाण चतुष्पदे ओम शांति 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 ओम या परमेया पुष्पाया सप्तमीहि देवदेव बृहस्पति ज्योतिर्नमोस्तुते देवानां मुहूर्त गोविंदा विष्णु सोदराज विक्रमा वामनास्ति ऋषिकेश पद्मनाभा दामोदर कृष्ण वासुदेव प्रभुराम धामेश्वर विक्रमसान्ते अयधारण पद्मार्घं गजानन भाग्यशं अनेकदन्तं भक्तानां एकविवास्महे लक्ष्मी नारायणाभ्यर्मः महेश्वराभ्यर्मः वाणीहरिभ्यर्मः शशिकुमाराभ्यर्मः अरुणधि रामानायुण्य अक्षतनिषु भागं చూసి ఈ వెనకేసుకొని ఉద్దేశభారగాః ఏ దేశాను రోగేన భగర్మహార్భే ఉచ్చుకొండ రోగ్భే కలిగే భాగే भूद्वीपे आदर्शे पर्वते मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णागोदावरीमध्यदेशे अन्तर्गुणक्षेत्रे क्षीराराममण्डले समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्षासरे पुनर्वसुनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टाया शुभतिथौ श्रीमान श्रीमतः यजमानस्य मार्गः श्रीमस्मदेशस्य धर्मपत्नी कर्मऋणदेशस्य सहकुटुम्बानां श्री भद्राचल निवास अनुग्रह कटाक्ष सिद्ध्यर्थं शुभकल्याणं करिष्ये नमः स्वामिवाరి దండం పెట్టుకుంటూ భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి ఏ ముహూర్తంలో అయితే కళ్యాణం జరుగుతుందో అదే ముహూర్తంలో మన ఊళ్ళో మన చేతుల మీదుగా స్వామివారికి కళ్యాణం జరుగుతుందని చెప్పి దండం పెట్టుకుంటాం. గోవిందా 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 శ్రీ మహాగణాధిపతయే నమః. ध्यायामि आवाहयामि नवरत्नगन्धहिमोद्धारद पादयोः आर्घ्यं समर्पयामि. श्री महागणाधिपतये नमः. औपनि सुडम आप्याय श्वसमेते विश्वदस्व मुष्टियो भवादस्य संगते ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతా రామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద
జగమంతా రామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు. ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు. ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు. వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహియై తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శిశురం సోమం శంభోర్మకుటభూషణం చూడతాము. చెప్పండి. రామచంద్ర స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇలా పెట్టి మధ్యలో మళ్ళీ తాంబూలం సర్వమంగళ మాంగళ్యే. తాంబూలం అంటే తాంబూలం అక్కర్లేదు. 2 అర్చకులు అక్కలు పసుపములు ఖర్జూరాలు చిన్న డబ్బులన్నీ ఇవ్వాలి. పార్థ సాధకే శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. చెప్పండి. సీతాదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇలా పెట్టండి. ఓం జపాకులం లంకాసం కాశపైలం మహోద్యుతం తమోరం సర్వ పాపక్రం ప్రణతోష్మివాకరం. చెప్పండి. సూర్యగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి. అలా పెట్టండి. ఓం సాంగం సాయుధం సవాహనం సక్తే పత్రే పుత్ర పరివార సమేతం ధనిసంగత శారాధం కేవలాత్మక సంభవం నమామి శిశురం సోమం శంభోర్మకుటభూషణం. ఇలా పెట్టండి. ఐదేవత ప్రత్యదేవత బ్రహ్మవాహయామి స్థాపయామి పూజయామి పూజయామి. కేతుగణం సాంగం సాయుధం సవాహనం సక్తే పత్రే పుత్ర పరివార సమేతం కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి. చంద్రం సాంగం సాయుధం సవాహనం సక్తే పత్రే పుత్ర పరివార సమేతం చంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. అగ్నం దోతం వృణేమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం అగ్నం దిక్పాలకమావాహయామి. బాబు మైసూరుతో పాటు వెళ్ళి తీసుకొచ్చింది. ఏమో మేము రాష్ట్రం మధ్యాహ్నమయ్యా సాంగం సాయుధం సవాహనం సశక్తే పత్రే మైత్రేడు సాంగం సాయుధం సవాహనం సశక్తే పత్రే పరివార సమేత ఆవాహయామి. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే
గాజుగాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేయగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తళతళ తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు కళకళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరి నుడు బాకాలు కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. సీతారాముల కళ్యాణం చూతమురా రండి. సీతారాముల కళ్యాణం చూతమురా రండి. రాముల వారి టైం వరకు ముగ్గురు పేర్లు అనమాట. అంటే రాముల వారి తండ్రి, రాముల వారి తాతగారు, రాముల వారి ముత్తాతగారు, అలాగే సీతాదేవి తండ్రి తాతగారు ముత్తాతగారు పేర్లు చెప్పి కన్యాదానం
చతుస్సాగరపర్యంతం ఓం బ్రాహ్మణేభ్యో శుభం భవతు శుభం భవతు వాసిష్ఠమైత్రావరణ కౌమిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠగోత్రస్య దశరథ మహారాజు తాతగారి పేరు అజమహారాజు, ముత్తాతగారి పేరు నాభాగ మహారాజు అన్నమాట. అంటే మనం పెళ్లి చేసుకున్నప్పుడు పూర్వం ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకునేవారు. పూర్వం ఇటు 7 తరాలు అటు 7 తరాలు, కనీసం 3 తరాలు. అంటే మీ ముత్తాతగారు ఏం చేసేవారు, మీ తాతగారు ఏం చేసేవారు, ఏ రాజ్యపాలన చేసేవారు, లేదా మీ తండ్రి గారు ఏ వ్యాపారం చేసేవారు, ఏ ఉద్యోగం చేసేవారు. ఈ దశరథ మహారాజు గారు వివాహం చేయడానికి ఈ రకంగా వీళ్ళందరి పేర్లు చెప్పారని చెప్తున్నారు. జనక మహారాజు గారు గౌతమశగోత్రస్య చతుస్సాగరపర్యంతం ప్రవరాన్విత జనక మహారాజు శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి వారికి చక్కగా కాళ్ళు కడిగారు కాబట్టి కాళ్ళు కడిగిన నీళ్లు చక్కగా నెత్తి నింపుకుని తర్వాత బట్టలు ఇచ్చి మధుబర్కాలు బట్టలు ఇవ్వండి. స్వామివారికి ఇచ్చే బట్టలు ఇద్దరికి అమ్మవారికి సీతాదేవికి అమ్మవారికి నాకు కాదు, తక్కువ పెట్టకూడదు, చిన్న డబ్బులు కూడా పెట్టు. రాజశ్రీ మార్కండే గోత్రోద్భవులు వీరవెల్లి శర వెంకట దానేశ్వరరావు గారు దంపతులిద్దరూ కూడా సీతారామచంద్ర స్వామి వారిని ఆశీర్వచనం కోరుతూ మధువర్కాలు సమర్పించి తెరే బైత్రుడు మధువర్క బ్రహ్మడోషి ప్రియం ప్రజారాం యువం వస్త్రాణి పితॄణాం ధారణాయ వై కన్యాం సాలంకృతయచ్చామి ధర్మకామార్థసిద్ధయే. ఇద్దరు చెప్పాలి. మోక్షేచ లోక కళ్యాణ మంత్రి గారు పడిలాగా చేసి సుముహూర్తానికి ఉపయోగిస్తాం అన్నమాట. మన మానవుల పెళ్ళిలో అయినా దేవుడి పెళ్ళిలో అయినా ఈ జీలకర్ర బెల్లం శుభముహూర్తం అన్నమాట. ఈ జీలకర్ర బెల్లాన్ని మనం ఎప్పుడైతే నూరేసి ముద్ద చేసేసామో ఆవు పాలతో శుద్ధి చేసేసి ముహూర్తానికి పెడతాం అన్నమాట. అయితే ఈ జీలకర్ర బెల్లం ఎప్పుడైతే ఉండచుట్టామో దాన్ని విడతీయడం ఎవరి తరం కూడా కాదు, దాన్ని వేరు చేయడం అనేది ఎవరి తరం కూడా కాదు. అలాగే జీలకర్ర కొద్దిగా చేదుగా వగరగా ఉంటుంది, జీలకర్ర చేదుగా వగరగా ఉంటుంది. అలాగే బెల్లం తియ్యగా మధుర పదార్థం అన్నమాట, తియ్యగా ఉంటుంది. జీవితంలో సుఖాలు దుఃఖాలు కష్టాలు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి అన్నింటినీ కూడా అధిగమించి మా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఈ జీలకర్ర బెల్లం కరెక్ట్గా సుముహూర్తానికే మనం పెడతాం అన్నమాట. అంటే కొంతమంది తెలియక మంగళసూత్రం ఏమో సుముహూర్తం అనుకుంటారు. మంగళసూత్రం సుముహూర్తం కాదు. మంగళసూత్రం కట్టడం ఆలస్యం అయినా వచ్చిన ఇబ్బంది లేదు. మనకి ముహూర్తం ఏంటి? జీలకర్ర బెల్లమే ముహూర్తం ఎప్పుడు కూడా. కాబట్టి మనం కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని కొన్ని వేలు ఖర్చు పెట్టుకుని మనం పెళ్లి చేసుకున్నప్పుడు కూడా కనీసం ముహూర్తానికి ఒక 10 నిమిషాల ముందు అందరూ హ్యాపీగా అందరూ చూస్తూ ఉండాలి. తర్వాత ధర్మేచ అర్థేచ కామేచ ఇటువంటి మంత్రాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెప్పించాలి. అలాగే కాడు గడిగిన వాడి చేత కూడా చెప్పించి నాతి చరితవ్యాహ అంటారు అన్నమాట. కాడు గడిగే వాళ్ళు చక్కగా వాళ్ళకి అప్పచెప్పేస్తారు. పెళ్లి కొడుక్కి ఈ కన్యాదానం చేసి అప్పచెప్పేస్తారు.
పెళ్ళికొడుకు ఏం చెప్తాడు, నాతి చరామి అంటే ఇక్కడ నుంచి నాది హక్కు అని చెప్తాడు అనమాట. అలాగే తర్వాత ఎప్పుడైతే కన్యాదానం చేసేసామో ఈ జీలకర్ర బెల్లం పెడితే అక్కడితోటి వివాహం పూర్తవుతుంది. తర్వాత మన మంగళసూత్రాలు నల్లపూసలు ఇవన్నీ వ్యవహారంలో జరిగేవి అనమాట. ముఖ్యంగా జీలకర్ర బెల్లం పెట్టడమే ఒక ముహూర్తం. స్వస్తి సహస్రశీరుషా పురుం విశ్వతో కృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదకం. 5 నిమిషాలకి 12:23 అయింది. ఇంకో 2 నిమిషాలు ముహూర్త సమయం. భద్రాచలం ముహూర్తం అనమాట. జీలకర్ర బెల్లం ముహూర్తమే. ఇప్పటికీ మీరు టీవీలో చూస్తే 2 దాకా కళ్యాణం జరుగుతూనే ఉంటుంది, రామవారి కళ్యాణం. కాబట్టి అక్కడ ఉదయం 10 గంటలకు మొదలెట్టి మధ్యాహ్నం 2 దాకా వాళ్ళ కళ్యాణ ప్రకటన జరుగుతుంటుంది. మనకి ఇక్కడ 12:25 సుముహూర్తం అనమాట. ఈ సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం. అలాగే రాముల వారి కళ్యాణం ఎప్పుడు కూడా ఇలా ఆరు బయట జరుగుతుంది. చక్కగా ఏ కళ్యాణమైనా దేవుడి కళ్యాణాలు ఆరు బయట అందరూ చూసే విధంగా కుల మత వర్ణ భేదాలు లేకుండా అందరూ కూడా చూడదగ్గ కళ్యాణం ఇది. అందరూ చూసి చక్కగా ఈ సుముహూర్త సమయంలో రాముల వారిని తలుచుకుంటే చక్కగా మన జీవితాలు కూడా హ్యాపీగా ఆనందంగా పిల్లా పాపతో సుఖశాంతులతో వర్ధిల్లుతారు. మన మనసులో కోరికలు తలుచుకుంటూ ఈ ముహూర్తం జరిపించాలన్నమాట. ఓం ఇప్పుడు కూడా పైకి లేవండి. వైద్రి ఓం తదేవ లగ్నం సుదినం తదేవ శ్రీరాము సీతపై తలంబ్రాలు ఉంచి
విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరా రామా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి పుడతవి పునవేలు విడిచిన పుడమియల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి ఎర్ర జాబిలి చేయి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు రామ చక్కని సీతకి చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచి చూసుకోమని మనసు తెలిపి మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట రామ చక్కని సీతకి ఇందువదన కుందరదన మందగమన
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు గుచ్చ సిగ్గువడే పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. లా 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 లా. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు.
కోదండపాణి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడుతా భక్తికి ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడుతా భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా ఎంత వేడినా గాని సుంతైన దయరాదు ఎంత వేడినా గాని సుంతైన దయరాదు పంతము సేయ నేను తటివాడను తండ్రి పంతము సేయ నేను తటివాడను తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా శరణాగత త్రాణ విరుద